భీమిలి టీడీపీలోకి భారీగా చేరికలు. తలసిల విజయ్ మోహన్ ఆధ్వర్యంలో వందలాది మంది చేరిక. గెలుపు ఖాయం అయిపోయింది. ఇక మెజారిటీ కోసమే పని చేయాలన్న వక్తలు. ప్రస్తుత దుర్మార్గ పాలనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో 5 ఎన్నికల్లో విజయం సాధించా గంటా శ్రీనివాసరావు. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 6వ వార్డులో తలసిల విజయ్ మోహన్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి శ్రీనివాసరావు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొమ్మాది గ్రామం, సేవానగర్, అమరావతి కాలనీ, K1, K2, K3 కాలనీలకు సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు సుమారు 400 మంది చేరారు. ఈ సందర్భంగా 2014 నుండి 2019 వరకు టీడీపీ ఆధ్వర్యంలో గంటా శ్రీనివాసరావు చేసిన అభివృద్ధిని, అందరికీ అందుబాటులో ఉండే ఆయన నాయకత్వానికి ఇష్టపడి టీడీపీలో చేరామని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమిలిలో అత్యంత కీలకం 6వ వార్డుని, ఈ వార్డు నుంచి అత్యధిక మెజారిటీ రావాలన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయన్నారు. అందరూ కూడా మే 13వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని, ఈ వైసీపీ దుర్మార్గ పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నా క్యాంటీన్ నిలిపివేత, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయని, త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఇన్ఛార్జి కోరాడ రాబాబు, 6వ వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, కోరాడ రాజాబాబు, జనసేన 6వ వార్డు అధ్యక్షులు సంతోష్ నాయుడు, భీమిలి వీరమహిళ పోతిన అనురాధ, గొల్లంగి ఆనందబాబు, పోతిన ఎల్లం నాయుడు, వాన్రాసి అప్పలనాయుడు, వాన్రాసి అప్పలరాజు, మెల్లి లక్ష్మణరావు, గరే గురునాథం, అనిల్ సింగ్, పోతిన అనిల్, త్రివేణి, రఘు, పిల్లా వెంకటేష్, గొలగాని సన్యాసరావు, లోడగల జానకిరాం, అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిషేధం చేయకపోగా ఇంకా ఈరోజు ఒక నాసిరకం మద్యం, అంటే కనీసం నాణ్యత లేని మద్యం ఏదైతే ఈరోజు పగలంతా కష్టపడి సాయంత్రం మధ్య సేద తీరదామని చెప్పి కూలతను, రైతు, కార్మికుడు, ఎవరో కష్టపడ్డ ప్రతి మనిషి కూడా ఒక నిప్పో పాటలో ఏదో ఆ మద్యం తీసుకుందామని చెప్పి ఏదైనా షాపులకు వెళ్తే వాళ్ళు కోరుకున్న బ్రాండ్లు కేవలం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లో ఉంటాయి. అవి కూడా నాణ్యత లేని, దానికి తోడు ధరలు కూడా గతంలో 100 రూపాయలు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు మొన్న కూడా ఈ వీక్లో మరి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజే మరి భీమిలి పంటలో ఉంది. మరి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదు. మరి అందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ సేవానగర్, K1, K3 కాలనీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తరలించారు. ఇది కనీసం ఒక హౌస్ కీపింగ్ ఉద్యోగం కూడా ఈ ప్రాంతంలో సమాయత్తమై పెద్ద ఎత్తున రేపు మన 18వ తారీఖుని నామినేషను, అదేవిధంగా మే 13వ తారీఖుని ఎన్నికలకు కూడా అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మన ఓట్లను మిస్ అడిగారు. అక్కడ మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని మనం అందరూ కూడా ఈ ఎన్నికల్లో మనం సంయుక్తం అవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇస్తున్న పెద్దలందరికీ కూడా విజయ్ మోహన్ గారికి, వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యుల పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. ఎందుకోసమంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్ని, నాయకుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని చాలా ఇబ్బందులు పెట్టి మన కార్యకర్తల్ని వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం కోసం చాలా హింసలు పెట్టి ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ కారణంగా కొంతమంది పర్వాలు రావడంతో అందరికీ స్వాతంత్రం వచ్చినట్టు అందరూ చాలా మంది చాలా ఉత్సాహంగా వచ్చారు. ఇదే రకంగా మనము రేపు 18వ తారీఖు నామినేషన్, మళ్ళీ 13వ తారీఖు ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో మనము ఈవేళ ఎంత ఉత్సాహంగా ఉన్నామో అదే మన యువ నాయకులు ఇప్పుడే వచ్చారు. వారా రాజబాబు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చెప్తాను కానీ వేదిక మీద ఉన్న పెద్దలు మరియు గంటా శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే బీ ఫామ్ రావాలని చెప్పి సార్